తాజాగా తమిళ్ ఇండస్ట్రీ నుంచి ఒక హర్రర్ మూవీ ఓటీటీలోకి స్ట్రీమింగ్ కు వచ్చేసింది. మూవీ లవర్స్ కోసం ఆలస్యం చేయకుండా సినిమా పేరు, పూర్తి వివరాలు తెలుసుకునే ముందు మన వీడియోని ఒక లైక్ చేసి ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. తమిళ హర్రర్ సినిమాలు తెలుగులో మంచి సక్సెస్ ని అందుకుంటున్నాయి. కేవలం థియేటర్లో మాత్రమే కాదు, అటు ఓటీటీలో కూడా భారీ విజయాన్ని సొంతం చేసుకుంటున్నాయి. తాజాగా ఓ హర్రర్ మూవీ ప్రేక్షకులను భయపెడుతుంది. ఈ సినిమా పేరు యమకథకి. ఇది ఒక తమిళ్ మూవీ. గత నెల 7న ఈ చిత్రం థియేటర్లో రిలీజ్ అయిన ఈ మూవీ బాక్సాఫీస్ ను షేక్ చేసింది. ఒక అమ్మాయి ఆత్మహత్య అంత్యక్రియల కోసం కదలని ఆమె శవం ఊళ్ళో వాళ్ళని ఎలాంటి పరిస్థితికి తీసుకొచ్చిందన్నది ఈ సినిమాలో చూపించారు. అసలు మూవీ స్టోరీ ఏంటంటే, తమిళనాడులోని తంజాపూరు దగ్గరలో ఉన్న ఒక ఊరిలో జరిగిన కథ ఆధారంగా రూపొందించారు. స్థానిక ఆలయంలో ప్రతి ఏటా నిర్వహించే కప్పు కట్టుకు ఏర్పాట్లు చేస్తుంటారు. ఆ ఏర్పాట్లకు ఊరి పెద్ద అయిన సెల్వరాజ్ పర్యవేక్షిస్తుంటాడు. అతని కూతురు లీలా చిన్నతనం నుంచి అస్తమాతో బాధపడుతూ ఉంటుంది. అయితే తన కూతురుతో ఒక రోజు పెద్ద గొడవ జరుగుతుంది. అవమానం భరించలేక ఆత్మహత్య చేసుకుంటుంది. అయితే ఆమె అంత్యక్రియల కోసం ప్రయత్నించగా మంచంపై నుంచి ఆమెకు శవాన్ని ఎవరూ కదిలించలేకపోతారు. అది చూసి ఊళ్ళో వాళ్ళందరూ భయపడతారు. ఆమె ఎందుకు కదలలేదు అనే విధంగా ఆలోచిస్తారు. ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది స్టోరీ కాస్త ఇంట్రెస్టింగ్ గా లైన్ తో వచ్చిన ఈ మూవీ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోతుంది. ఇక్కడ ఓటీటీలో అయినా ఆకట్టుకుంటుందేమో చూడాలి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఇలాంటి ఇంట్రెస్టింగ్ హర్రర్ మూవీస్ మీకోసం వస్తూనే ఉంటాయి. థ్యాంక్ యూ.